న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలు. సర్క్యులర్ ఎకనామీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన. వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకుంటాం ఎమ్మెల్సీ కవిత. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం A159లో మంగళవారం నాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇదే మార్గంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 ఈ నెల 12 అహ్మదాబాద్ ఘోర దుర్ఘటన జరిగిన విమానంలో 241తో సహా విమానం కొన్న నివాస సముదాయంలోని మరో 33 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ఇదే మార్గంలో లండన్కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్ విమానం కూడా ఇదే కావడం విశేషం. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ప్రకటించిన డిక్లరేషన్ సాధించే వరకు పోరాడతామన్నారు. ఇవాళ మంగళవారం మెదక్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ల సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది రాజకీయ వేదిక కాదు, మానవ హక్కుల వేదిక అని అన్నారు. సర్క్యులర్ ఎకనామీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ మంగళవారం సర్క్యులర్ ఎకనామీపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సర్క్యులర్ ఎకనామీ పార్కులపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చ. హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్ బేగంపేటలోని కిమ్స్ శాంక్షన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన కేటీఆర్ డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతుందని ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో చెవిరెడ్డి దగ్గర గతంలో గన్మెన్ గా పనిచేసిన మదనను దారుణంగా హింసించారని తెలిపారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సీట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలని ఆయన మాజీ గన్మెన్ హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్ ని చిత్రహింసలు పెట్టారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్మెన్ గా పనిచేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సీట్ అధికారులు మదన్ పై ఒత్తిడి తెచ్చారు. ఆయన మొహం మీద, వీపు మీద పిడుగుతులు గుద్దారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారు. సంకేతాలు మాకు వచ్చినాయి. మీకు తెలిసిన విషయమే. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు వస్తారు, పరామర్శిస్తారు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు తెలియజేస్తున్నాం. రేపు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రెంటపాల గ్రామానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి, ఈ రెడ్ బుక్ పాలనకి, పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని, అది గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంటు. మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని, వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా, ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి, మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ కూడా తెలుసు. ఏవో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుని కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి శైలజనాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్లే చంద్రబాబు సర్కార్కు ఉన్న ఇబ్బందులు ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు వైఎస్ జగన్ కు ఉందన్నారు. మళ్ళీ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐ గారులు, హెడ్ కానిస్టేబుల్, ఇంకా హోమ్ గార్డులు ఉంటారు అనుకోండి. పాపం ఇది సిస్టమ్. ఇది నేను ఒక్కసారి మళ్ళీ కోరుతా ఉన్నా, మళ్ళీ మీకు కోపం రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది మీకు. ఒకసారి 30 యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా. పోలీస్ యాక్ట్ 30 అనేది
రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం. ఇది 19లో రాలే. ఇది 1800 అద్దాలు కూడా ఎక్కడ పడ్డాం. ఇది 1861 సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ అనేది 30 అనేది ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు దాటిపోయి 200 ఏళ్ళు దాటుతున్నట్లు దాదాపు. పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు కొండబద్దలుకున్నారు. వైఎస్ జగన్ రెంటపాలెం పర్యటన అనుమతి కొరకు మంగళవారం నర్సరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అని వస్తున్నారంటే జనం ఆగరు, కానీ జగన్ వస్తున్నారంటే పోలీసులు రకరకాలుగా వెలుస్తున్నారు. జగన్ పర్యటన విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అయినా వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం, సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో పర్యటించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. అక్రమ పద్ధతుల్లో చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులను అలాగే చేస్తున్నారు. తర్వాత అధికారులను, రిటైర్డ్ అధికారులను కూడా అలాగే ఇది చేస్తున్నారు. చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే తమ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. గిరి అనే కానిస్టేబుల్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఎన్నికలలో ఈ మద్యం లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బును సరఫరా చేయాలని అతన్ని చిత్రహింసలు చెప్పి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే 10 సంవత్సరాలు గన్మెన్గా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి అనే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా ఉన్న పరిస్థితుల్లో అతన్ని విచారణకు పిలిచారు సాక్షిగా. అతను వెళ్ళాడు. విచారణకు వెళితే ఈ కేసుకు సంబంధించి నీకు తెలిసిన విషయాలు చెప్పంటే ఆయన తెలిసిన విషయాలు మాత్రం చెప్పాడు. అట్లా కాకుండా అతన్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ముఖం పైన పిడిగుద్దులు, తలపైన పిడిగుద్దులు, వీపుల పైన ఇట్లా అనరాని మాటలు దూషించి నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే, మేము చెప్పినట్టు సంతకాలు పెట్టకపోతే నీ ఉద్యోగం పెరికిస్తామనే దీంతో తీవ్రంగా వేధించి ఒకరోజు 10 గంటల పాటు విచారించారు. అయినా సార్ నేను అబద్ధం చెప్పలేను, అవాస్తవం చెప్పడం నా చేత కాదు, దయించి నన్ను వదిలిపెట్టండి అని అంటే మరో రోజు నువ్వు యూనిఫామ్ తీసేసిరా దీనికి దర్యాప్తుకు అని అంటే అంతకుముందే గిరి అనే వ్యక్తిని యూనిఫామ్ తీసేసి వస్తే అతన్ని తీవ్రంగా హింసించినారనే విషయం ఇతనికి తెలుసుకొని అతని ద్వారా ఇతను యూనిఫామ్లోనే పోతే మళ్ళీ నానా మాటలు మాట్లాడి మేము చెప్పినట్టేనవా, నువ్వు యూనిఫామ్లో ఎందుకు వచ్చావని చెప్పి మళ్ళీ 10 మంది పోలీస్ అధికారులు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వండర్లాకు వెళ్లే వాహనాలను వారి సిబ్బందిని అడ్డుకుని ధర్నా నిర్వహించిన స్థానిక బట్టల దుకాణం వ్యాపారస్తులు 11 సంవత్సరాల క్రితం వండర్లా ఏర్పాటు చేసినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు మరియు మా భూమి నుండి వండర్లా వెళ్లే ప్రధాన దారి ఇచ్చేందుకు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుని బట్టలు అమ్ముకోవడానికి అంగీకరించారని, కానీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల మా 40 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపారు. తమ్ముడు సైడ్ సైడ్
వెంటనే బోర్డులు కాస్ట్యూమ్ బోర్డులు అమాయకులపై వంటల దౌర్జన్యం అమాయకులపై వంటల దౌర్జన్యం డౌన్ 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 కమాన్ 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 తీయాలి కమాన్ జాగలేదు మా రోడ్లో ఉంది సామాన్ తీయాలి కమాన్ మాకు ఒక రూపాయి అమౌంట్ ఇవ్వాలి కమాన్ తీసేయాలి మా ల్యాండ్ లకి కేబుల్ ఉంది కేబుల్ కూడా తీసేయాలి మాకు న్యాయం జరగాలి వండల దౌర్జన్యం వండల దౌర్జన్యం అమాయకులపై వండల వాళ్ళ చేస్తున్న వాళ్ళని రక్షించాలి. సంవత్సరాల నుంచి వండర్ల బోర్డులు ఫ్రీ అన్న మాట లేదు, కాస్ట్యూమ్ ఫ్రీ అన్న మాట లేదు. ఇప్పుడు దౌర్జన్యంగా బోర్డులు పెట్టేసి మా జీవనోపాధి మీద మా కడుపుల మీద కొడితే ఎట్లా సార్ చెప్పండి? మేము బతికేదే దీంట్లో మీద. మేడ్చల్ జిల్లా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి పెనుభారమైన పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోసం పథకాలు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలవుతాయని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చామకూరు రమణారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి సామిపేట మండలం ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో 805 మంది లబ్ధిదారులకు 8,05,95,000 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల హామీ నాటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. మల్కాజిగిరి ఏదైతే ప్రాంతం ఉన్నటువంటి మేడ్చల్లో పెద్ద ఎత్తున మనము లబ్ధిదారులందరూ కూడా మరి చెక్కుల పంపిణీ చేసుకోవడం కూడా జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులందరూ కూడా ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఎన్నిక ముందు అయినా కూడా ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మరి లబ్ధిదారులతో పాటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. మరి నిన్ననే మరి అందరూ క్యాబినెట్ మంత్రులు అంతా కూడా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా రైతులందరికీ చెప్పిన విధంగా మరి డబ్బులు వేసే కార్యక్రమం కూడా నిన్ననే స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మరి ఎవరైతే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా పెట్టుబడి తీసుకోమని చెప్పినారు, అది కూడా జరుగుతున్నది. ఈరోజు మేడ్చల్లో మరి 805 మందికి 8,05,90,000 ఈరోజు మనం ఇచ్చుకోవడం కూడా జరుగుతున్నది. మేడ్చల్లో 139 మంది కోటి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలు. సర్క్యులర్ ఎకనామీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన. వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకుంటాం ఎమ్మెల్సీ కవిత. ఇవి బులెటిన్ విశేషాలు.